అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను వినంతు. మంచు మోహన్ బాబు, మంచు విష్ణు రీసెంట్గా గత కొద్ది కాలంగా ఎక్కడ చూసినా వీళ్ళ పేర్లు ఎక్కువ వినిపిస్తున్నాయి. ఫ్యామిలీ ఇష్యూస్తో మొదలయ్యి ఇప్పుడు యూనివర్సిటీ వరకు కూడా ఈ ఇష్యూస్ వెళ్ళాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంచు మనోజ్ని ఎప్పుడైతే బయటకి పెట్టారో, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో చాలా నెగిటివిటీ మంచు ఫ్యామిలీ బయట నెగిటివిటీ ట్రోల్స్ని మోస్తుంది అని చెప్పుకోవచ్చు. అండ్ రీసెంట్గా మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల గురించి ఒక ఫండ్స్ కలెక్ట్ చేయడానికి అసలు బాగా ఇబ్బంది పెడుతున్నారు, హై అమౌంట్లో ఫీజులు వసూలు చేస్తున్నారు అని చెప్పి అక్కడున్న విద్యార్థులందరూ కూడా నిరసనలు వ్యక్తం చేయడం మనం చూసాము. చాలామంది చేస్తున్న కంప్లైంట్స్ ఏంటంటే మోహన్ బాబు యూనివర్సిటీలో డబ్బులు దొబ్బేస్తున్నారు, ఎప్పటి నుంచో మనుషుల్ని టార్చర్ చేస్తున్నారు, డబ్బుల కోసం పీడిస్తున్నారు అని చెప్పి ఇంతకు ముందు కూడా చాలా అలిగేషన్స్ వచ్చాయి. అలానే మంచు మనోజ్ కూడా ప్రీవియస్గా దీనికి సంబంధించి అసలు యూనివర్సిటీలో ఏం జరుగుతుంది అన్నట్టుగా తను కూడా ఒక డిస్కషన్ అయితే చేశాడు. ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో మోహన్ బాబు అంటే ఒక పెద్ద వ్యక్తి. అంటే ఇండస్ట్రీలో ఒక 4 కుటుంబాలు పెద్దవి, ఆ నలుగురే అంతా నడిపిస్తారు. ఇండస్ట్రీలో ఎవరికి ఏమొచ్చినా వాళ్ళ దగ్గరికే వెళ్తారు అని చెప్పుకునే పెద్ద వ్యక్తుల్లో మంచు మోహన్ బాబు కూడా ఒకరు. అటువంటి మోహన్ బాబు గత 1.5 ఇయర్ నుంచి ఎప్పుడు చూసినా వార్తల్లో నిలుస్తున్నారు. ఒక రిపోర్టర్ మీద ఆయన చేసుకున్నప్పుడు కూడా అందరూ కలిసి ఆయనతో సారీ చెప్పించారు. అలానే తన చిన్న కొడుకుని బయటకి ఇంట్లోంచి గెంటేశారు అనే దాని మీద కూడా ఒక ఇష్యూ అయితే నడుస్తుంది. ఏది ఏవైనా ఒక 1.5 ఇయర్ నుంచి ఎందుకు మంచు కుటుంబంలో ఇన్ని అలిగేషన్స్ వస్తున్నాయి, ఎందుకు మంచు కుటుంబంపై ఇన్ని న్యూస్లు వస్తున్నాయి అనే దానిపైన అయితే అందరూ తీవ్రంగా ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే నిప్పులేందే పొగ రాదు అని మాట్లాడతారు. మోహన్ బాబు యూనివర్సిటీలో ఇటువంటి ఇన్సిడెంట్లు జరగకపోతే స్టూడెంట్స్ ఎందుకు ఫైర్ అవుతారు? నిజంగా అంత డబ్బులు లేని వాళ్ళ దగ్గర కూడా ఎక్కువ వసూలు చేస్తున్నందుకే స్టూడెంట్స్ అందరూ కలిపి తిరగబడ్డారా అనే డిస్కషన్ అయితే ఇప్పుడు జరుగుతుంది. బట్ వాస్తవంగా మనీ కోసం మాత్రం చాలా ఇది చేశారు. మోహన్ బాబుకి సంబంధించిన సిబ్బంది కానివ్వండి, అక్కడ ఉన్న బౌన్సర్స్ అందరూ కూడా స్టూడెంట్స్ని బాగా ఇబ్బంది పెట్టారు యూనివర్సిటీలో మనీ కట్టమని చెప్పి అక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా ఎవరైతే ఉన్నారో విద్యార్థులందరూ కూడా స్ట్రైక్ చేయడము, లేకపోతే ఆ ఫీజులు కట్టము అని చెప్పి వ్యతిరేకించడానికి ట్రై చేస్తున్నప్పుడు మోహన్ బాబుకి సంబంధించిన కొంతమంది టీం, అలానే దాంట్లో కొంతమంది బౌన్సర్స్ కూడా ఉన్నారు. 2 వ్యక్తుల్ని కిడ్నాప్ చేశారు అని చెప్పి ఒక కంప్లైంట్ అయితే నిన్న తిరుపతిలో నమోదైంది. మోహన్ బాబు తిరుపతి యూనివర్సిటీలో ఏదో ఒక కాంట్రవర్సీ ఉంటుంది. బట్ దాన్ని ఆయనకి భయపడి ఇప్పటివరకు ఎవరు బయట పెట్టలేదు. డేర్ చేసి ఒక 2 విద్యార్థులు లీడ్స్ తీసుకొని మిగతా వాళ్ళందరినీ తీసుకొని ఎప్పుడైతే స్ట్రైక్ చేయడం మొదలు పెట్టారో అది ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. సో ఆల్రెడీ ఇప్పటికే ఇష్యూస్ వల్ల పరుగు పోయింది. సో యూనివర్సిటీలో మనీ కోసం ఇంకొక ఇష్యూ అంటే ఇంకా పెద్ద గొడవలు అవుతాయని చెప్పి సో వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేయడం జరిగింది అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. సో కిడ్నాప్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళని సేఫ్గా వెంటనే ఈ ఇష్యూ పైన వాళ్ళందరూ ఇలా జరిగిందని చెప్పగానే వాళ్ళని బయటికి తీసుకొచ్చేసారు. సో బయటకు వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది అనే పైన విద్యార్థులు క్లారిటీ ఇచ్చి దానికి సంబంధించి మంచు మోహన్ బాబుపై అలానే మంచు విష్ణుపై అయితే కిడ్నాప్ కేసు నమోదు చేశారు. అలానే అక్కడున్న బౌన్సర్స్ పైన కూడా కిడ్నాప్ కేసు అనేది నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఒకటే వార్త అయితే రచ్చ అవుతుందని చెప్పుకోవచ్చు. మంచు ఫ్యామిలీలో ఎందుకు ఇంత నెగిటివిటీ వస్తుంది? అసలు మంచు విష్ణుకి కూడా ఒక రిపోర్టర్ కాల్ చేసి మీరు ఇలా కిడ్నాప్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి, ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు అంటే మంచు విష్ణు కూడా దానికి చాలా నెగిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మా లాయర్తో మాట్లాడుకోండి, అసలు డైరెక్ట్గా మీరు కాల్ చేయడానికి మీకు ఏం రైట్స్ ఉన్నాయి? నేను అన్నం తింటున్నా, తింటున్నప్పుడు ఫుడ్ తినాలా లేకపోతే మీకు ఆన్సర్ చెప్పాలా? ఇది అసలు కామన్ సెన్సే కాదు. జర్నలిజం అంటే మీరు బిహేవ్ చేసే జర్నలిజమే కాదు, అది ఇది అని చెప్పి ఆ రిపోర్టర్ పైన మంచు విష్ణు చాలా సీరియస్ అయ్యారనమాట. ఎందుకంటే ఇంత ఇష్యూ అవుతున్నప్పుడు కనీసం అటు మోహన్ బాబు కానివ్వండి, అటు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా బయటకు వచ్చి నిజంగా కిడ్నాప్ జరగలేదు అని ఎందుకు చెప్పట్లేదు? అంటే ఇంటెన్షనల్గా యూనివర్సిటీని బ్యాడ్ చేస్తున్నారని చెప్పి వీళ్ళు కావాలని కిడ్నాప్ చేశారు. ఏదో భయపెట్టో బెదిరించో వాళ్ళని పక్కకు పంపించేద్దామని అనుకున్నారు. బట్ అది జరగకుండా విద్యార్థులు తిరిగి కంప్లైంట్ పెట్టారు కాబట్టి ఇప్పుడు కేసు కూడా నమోదయ్యింది. ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కేసు నమోదు చేశారు. సో ఈ టైంలో వాళ్ళు బయటకు వస్తే ఇంకేమైనా నెగిటివిటీ ఫేస్ చేస్తారా? మళ్ళీ కిడ్నాప్ కేసులు ఇంకా ఎక్కువ రప్చర్ అవుతుందని చెప్పి ఎవరు బయటికి రావట్లేదా అనేది అయితే అర్థం కావట్లేదు. అండ్ ఈ విషయం పైన మంచు విష్ణు కూడా ఎటువంటి క్లారిటీ ఇవ్వాలనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన అలా జరగలేదు అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఆయన ఏం ట్రై చేయట్లేదు. ఆయన ఫుల్ సీరియస్గా యాంటీగానే మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. మరి
ఇప్పుడు మా అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఉన్న విష్ణు ఇలా బిహేవ్ చేయడం అనేది చాలా మందికి నచ్చట్లేదు. ఇండస్ట్రీలో ఒక పక్క స్టార్ కిడ్ నాన్నగారు 'మోహన్ బాబు' గారు చూస్తేనేమో అంత పెద్ద స్టార్ హీరో. ఇటు ప్రెసిడెంట్‌గా ఉన్న విష్ణు కూడా ఇలా ఇర్రెస్పెక్టబుల్‌గా బిహేవ్ చేస్తే ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు అందరూ తిట్టుకొస్తున్న ఇదని చెప్పుకోవచ్చు. అసల ఇటువంటి స్టేజ్‌లో 'మోహన్ బాబు' ఫ్యామిలీ ఎందుకొచ్చింది? నిజంగానే డబ్బుల కోసం కిడ్నాప్‌లు చేసే స్థాయికి వాళ్ళు వెళ్లారా? దీని గురించి ఇప్పటివరకు ఎటువంటి ప్రెస్ మీట్ కానివ్వండి, ఏదైనా నోట్ రిలీజ్ చేయడం కానీ ఏం జరగలేదు. వాళ్ళకి సంబంధించిన అడ్వకేట్స్ కూడా దీనికి సంబంధించిన ఎటువంటి ఈ అలిగేషన్ పోనీ ఇది అలిగేషను, కిడ్నాప్ అనేది జరగలేదు అనేది బయటకొచ్చి ఇప్పటివరకు ఎక్కడ ఎవరు చెప్పలేదు కాబట్టి, సో, కిడ్నాప్ చేయడానికి వీళ్ళు 100% ట్రై చేస్తారు. సో, తప్పు ఉంది కాబట్టి మాట్లాడట్లేదు అనేదైతే ఇప్పుడు క్లియర్‌గా అందరికీ అర్థమవుతుంది. ఏది ఏమైనా కేసు నమోదైంది కాబట్టి ఆ కిడ్నాప్ కేసులో మరి ఎటువంటి యాక్షన్ గవర్నమెంట్ తీసుకుంటుంది? పోలీసులు తీసుకుంటారు. ఇన్వెస్టిగేషన్‌లో ఏం జరుగుతుంది అనేదైతే వేచి చూడాలి. అసలు 'మోహన్ బాబు' ఇంట్లో ఇలాంటి ఇన్సిడెంట్స్, ఇలాంటి ఇష్యూస్ రావడానికి కారణం ఏమనుకుంటున్నారు? అంటే ఆల్రెడీ మంచు మనోజ్‌కి 'మోహన్ బాబుకి' పడట్లేదు కాబట్టి, విష్ణుకి మనోజ్‌కి పడట్లేదు. ఆల్రెడీ ఇంతకుముందు ఇద్దరు కొట్టుకున్న వీడియోలు కూడా మనం సోషల్ మీడియాలో చూసాము. సో, ఆ ఫ్యామిలీలో ఒకళ్ళకొకళ్ళకి పడక మేబీ ఒకళ్ళనొకళ్ళు బ్యాడ్ చేసుకోవడం కోసం ఎవరినైనా పెట్టి ఇవన్నీ చేస్తున్నారా అని కమెంట్స్ కూడా మంచు ఫ్యామిలీ అభిమానులు కొంతమంది కమెంట్స్ పెడుతున్నారు. వాళ్ళలో వాళ్ళకి గొడవలు క్రియేట్ చేయడానికి, డీఫేమ్ చేయడానికి కూడా ఇలా చేస్తున్నారా అని చెప్పి. మరి దీనికి సంబంధించిన క్లారిటీ అయితే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్‌లో తెలియాల్సుంది. అలానే దీనికి సంబంధించి అడ్వకేట్ ఏమైనా మాట్లాడితే మనకి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఏది ఏమైనా మంచు యూనివర్సిటీ పైన వచ్చిన ఈ ఇష్యూ పైన మీరేమనుకుంటున్నారు? మీలో ఎవరైనా ఆ యూనివర్సిటీలో చదువుకుంటే అక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది? అక్కడ ఫీజు పే చేయకపోతే నిజంగా స్ట్రిక్ట్‌గా పే చేయాలి అని గొడవలు పడతారా? బలవంతంగా అమౌంట్ పే చేపిస్తారా? తిరుపతిలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే మాత్రం అసల మంచు ఫ్యామిలీకి సంబంధించిన ఆ తిరుపతి యూనివర్సిటీలో 'మోహన్ బాబు' యూనివర్సిటీలో ఏం జరుగుతుందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.